మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 13వ భాగం. స్వర్ణ ఆ రోజు తమ డైవర్స్ డిగ్రీ కాపీని, బిల్లు కాపీని, ఇంకా బిల్లులోని షెడ్యూల్ సి ఆస్తి క్లాస్ ప్రకారం తనకి చందాన్ని రాసిన అప్లికేషన్ని 1 గంట సేపు దేవుడి పటం ముందు ఉంచి ఆ తర్వాత భర్తతో ఫైనాన్స్ కంపెనీకి చేరుకుంది. ఆ కంపెనీ మేనేజర్ని కలుసుకుని విల్లు గురించి, వాళ్ళ కంపెనీలో తన తండ్రి వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ గురించి చెప్పింది. కూర్చోండి, మీరెవరు? అడిగాడు స్వర్ణ పక్కనే నిలబడ్డ లక్ష్మీకాంత్ని చూసి. మా పరిచయస్తులు తోడుగా వచ్చారు. అలాగా, మీరు కూర్చోండి. ఆయన ప్యూని పిలిచి ఆ ఎఫ్డీకి సంబంధించిన ఫైల్ని తీసుకురమ్మని విశ్వనాథరావు రాసిన వీలునామాని చదవసాగాడు. ఇది జిరాక్స్ కాపీ, ఒరిజినల్ మా అన్నయ్య దగ్గరుంది చెప్పింది స్వర్ణ. ఆయన విల్లు పూర్తిగా చదివి తర్వాత విడాకుల పత్రం చదవసాగాడు. ఆ కంపెనీ బయట ఆగిన ఆటోల నుంచి మమతా విద్యాసాగర్ దిగారు. లోపలికి వచ్చి రిసెప్షనిస్ట్ని అడిగారు, ఫిక్స్డ్ డిపాజిట్ విత్డ్రా చేయాలంటే ఎవరిని కలవాలని. ఆమె చూపించిన అతని వైపు వెళ్ళి తమతో తెచ్చిన కాగితాలను చూపించారు. అతను వాటిని చదివి చెప్పాడు, మేనేజర్ గారిని కలవండి. ప్యూన్ వాళ్ళిద్దరినీ మేనేజర్ గదిలోకి తీసుకెళ్లాడు. అంతా సవ్యంగానే ఉంది, మాకు 15 లక్షలు చెక్ ఇప్పించండి అంటున్నా తన అక్క స్వర్ణని చూసి అవాక్కైపోయింది మమత. కూర్చోండి, మేనేజర్ చెప్పినా మమతా విద్యాసాగర్లో రియాక్షన్ లేదు. నోరు తెరుచుకుని స్వర్ణ, లక్ష్మీకాంత్ల వంక చూస్తున్నారు. మిమ్మల్ని ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ మేనేజర్ మళ్ళీ చెప్పాడు. ఏమిటిలా వచ్చారు? మీరేమిటిలా వచ్చారు? ఎఫ్డీ వేస్తున్నారా లేక తీస్తున్నారా అడిగాడు విద్యాసాగర్. వాళ్ళిద్దరి మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేకుండా పోవడం గుర్తించారు మమతా విద్యాసాగర్. మీరు అదే పని మీద వచ్చారా అడిగాడు లక్ష్మీకాంత్. మేనేజర్ మమతా విద్యాసాగర్ల వంక ఆదరంగా చూశాడు. మీరొచ్చిన పనేమిటో చెప్పండి అన్నట్లుగా. మమతా విద్యాసాగర్లో కొన్ని క్షణాలు రహస్యంగా ఒకరి చెవుల్లో మరొకరు సంప్రదించుకున్నారు. వీళ్ళ పని కానివ్వండి, మాకేం తొందర లేదు మొహమాటంగా చెప్పాడు విద్యాసాగర్. పర్వాలేదు చెప్పండి చెప్పాడు మేనేజర్ సాదరంగా. మళ్ళీ ఇద్దరు చెవులు కొరుక్కున్నారు. అబ్బే, ముందు వాళ్ళొచ్చారు, వాళ్ళ పని కానిచ్చి పంపేదాకా వెయిట్ చేస్తాం చెప్పింది మమత. మాకేం తొందర లేదు చెప్పాడు విద్యాసాగర్. వీళ్ళ పని ఇప్పుడిప్పుడే కాదు చెప్పాడు మేనేజర్. మళ్ళీ మమతా విద్యాసాగర్ చెవులు కొరుక్కోవడం మేనేజర్కి, స్వర్ణ, లక్ష్మీకాంత్కి విచిత్రం అనిపించింది. ముగ్గురు ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. చెప్పండి లక్ష్మీకాంత్ చెప్పాడు. కాసేపు మేం బయటికి వెళ్తాంలేండి చెప్పింది వాళ్ళ అవస్థ గ్రహించిన స్వర్ణ. మీరు కూర్చోండి, మేమే బయటికి వెళ్తాం చెప్పి మేనేజర్ లేవబోయాడు. ఆయన తన చేతిలోని కాగితాన్ని టేబుల్ మీద పెట్టగానే మమతా విద్యాసాగర్ దృష్టి వాటి మీద పడింది. ఆ జిరాక్స్ కాగితాలని ఇద్దరూ గుర్తుపట్టారు. ఒకటి తమ తండ్రి విల్లు, రెండోది జడ్జిమెంట్ కాపీ, మూడోది టైప్డ్ అప్లికేషన్. తాము తెచ్చిన లాంటి కాగితాలే. ఇద్దరు ఒకరి ముఖం వంక మరొకరు చూసుకున్నారు. చిన్నగా దగ్గింది మమత. తను వాటిని గుర్తించానన్నట్లుగా 2 సార్లు దగ్గాడు విద్యాసాగర్. తర్వాత ఇద్దరు కలిసి మరొక 2 సార్లు దగ్గారు. ఇక్కడే కూర్చుందాం, మేము వచ్చిన పని కూడా అదే చెప్పాడు విద్యాసాగర్. తనతో తెచ్చిన కవర్ని మేనేజర్కి అందించి వాళ్ళ పక్క కుర్చీలో కూర్చున్నారు. మేనేజర్ ఆ కవర్ విప్పి అందులోంచి కాగితాలను తీశాడు. ఒక్కొక్కటే పరిశీలిస్తున్న కొద్దీ ఆయన మొహంలో ఆశ్చర్యం అధికం అయ్యింది. తొంగి తొంగి చూశారు, కానీ స్వర్ణ, లక్ష్మీకాంత్లకి అవేమిటో అంతుపట్టలేదు. చిన్నగా గొంతు సవరించుకుని అడిగాడు మేనేజర్ ఆడవాళ్ళిద్దరి వంక చూస్తూ. మీరిద్దరు అక్కా చెల్లిలా? అవును చెప్పింది. ఆయన ఓసారి తన కళ్ళజోడిని తీసి మళ్ళీ పెట్టుకున్నాడు. మళ్ళీ తీసేశాడు వెంటనే. నీట్గా ఉన్న టేబుల్ మీద కాగితాల్ని మళ్ళీ సర్దాడు. నమ్మలేనట్లుగా తలని అడ్డంగా తిప్పాడు. మళ్ళీ గొంతు సర్దుకుని చెప్పాడు. విల్లులో విడాకులు తీసుకున్న అమ్మాయికి అని ఉంది, కానీ అమ్మాయిలకి అని లేదు. ఇప్పుడెలా అంటే ఏమిటి అడిగింది స్వర్ణ. మీ చెల్లెలు మమత కూడా మీరు చేసిన పనే చేసింది. ఏం చేసింది? విడాకులు తీసుకుంది. మళ్ళీ ఇద్దరు ఒకేసారి అన్నారు. అవును. ఆ కాగితాలన్నీ వాళ్ళ వైపు తోశాడు. నీకేమైనా మతిపోయిందా? మమతా వైపు తిరిగి కోపంగా అడిగింది స్వర్ణ. పెద్దవాళ్ళం, మేం చచ్చామనుకున్నావా? మమ్మల్ని సలహా అడగకుండా ఎందుకు పనిచేసినట్టు? తగుదునమ్మా అంటూ నాన్నగారి మాటైనా వినకుండా పెళ్లి చేసుకున్నావుగా. పెళ్ళి ష్ లక్ష్మీకాంత్ స్వర్ణ భుజం తట్టి చెప్పాడు ఊరుకోమన్నట్లుగా. పెద్దదానివి, నువ్వు చేస్తే తప్పులేదు, కానీ చిన్నపిల్లలు నేను చేస్తే తప్పొచ్చిందా? రోషంగా చెప్పింది మమత. మీరిద్దరూ ఊరుకోండి, ఇప్పుడు సమస్య అది కాదు. విల్లులో రాసిన దానికి దీనికి తేడా వచ్చింది విద్యాసాగర్ సర్ది చెప్పాడు. నలుగురు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. దాందేముంది, చెరిసగం చేస్తే సరి చెప్పాడు లక్ష్మీకాంత్. అవును, నేను అదే అనుకున్నాను చెప్పాడు విద్యాసాగర్. అది సబబే ఒప్పుకుంది మమత. కానీ దాన్ని ముందర మేం తెచ్చాంగా. స్వర్ణకి ఆ డబ్బును పంచుకోవడం ఇష్టం లేదు. మనం ఇక్కడ రాజీ పడక తప్పదు భార్యకి చెప్పాడు లక్ష్మీకాంత్. పంచడం కూడా ఓ దారి.
మీరు ఓ వారం ఆగి కలవండి చెప్పాడు మేనేజర్. వారమా? దేనికి? అడిగారు స్వర్ణ లక్ష్మీకాంత్ ఒకేసారి. మీరిద్దరికీ ఇలా కలిసి మాట్లాడటం అలవాటా? దీన్ని లీగల్ సెల్కి పంపాలి. అక్కడ లా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు పరిశీలించి తగిన పరిష్కారం చూపిస్తారు. అందుకు వారం దాకా పడుతుంది. నలుగురు అసంతృప్తిగా లేచి ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా నిశ్శబ్దంగా బయటికి నడిచారు. ఇద్దరు చెరో ఆటో ఎక్కారు. వెళ్ళొస్తానని కూడా ఒకరితో మరొకరు చెప్పుకోలేదు. దారిలో స్వర్ణ కస్సుబుస్సులాడుతూ చెప్పింది లక్ష్మీకాంత్తో. మనకి ఓ 10 రోజుల ముందు విడాకులు వచ్చినా బాగుండేది. ఆ జడ్జి లాగి ఇంతకాలం చేశాడు. అనవసరంగా మీ ఆఫీస్లో డొక్కు కాంటెస్ట్కి వెళ్ళాం. సగం మమతకే పోతుంది చూసారా? ఎందుకు? కేవలం ఆ జడ్జి వల్లే. విద్యాసాగర్ మమతతో చెప్పాడు ఆటో బయలుదేరగానే. మీ స్వర్ణక్క గట్టికిరాలని మరోసారి రుజువైంది చూసావా? విశ్వనాథరావు తన కూతుళ్ల కోసం డిపాజిట్ చేసిన డబ్బు ఎవరికి ఇవ్వాలో తేల్చుకోవడానికి ఆ డాక్యుమెంట్స్ని లీగల్ సెల్కి పంపించాడు మేనేజర్. లీగల్ సెల్ నుంచి 3వ రోజు మేనేజర్కి ఓ ఇంటర్ ఆఫీస్ మెమో వచ్చింది. ఆయన కొడుకు మనోహర్ సివిల్ కోర్టులో ప్రొబేట్ చేశాడో లేదో కనుక్కోమని. మేనేజర్ మనోహర్ చిరునామాకి పరిస్థితులన్నీ వివరిస్తూ ఓ ఉత్తరం రాశాడు. వీలుంటే వ్యక్తిగతంగా ఓసారి వచ్చి కలవమని కూడా రాశాడు. స్వర్ణ మమతలు సబ్మిట్ చేసిన జిరాక్స్కి ఆ విల్లు ఆయన తండ్రి రాసింది అవునో కాదో కూడా దాఖలా కావాలని కోరాడు. ఈలోగా ఇన్హెరిటెన్స్ సక్సెషన్కి సంబంధించిన పుస్తకాల్ని ఆ కేసు డీల్ చేసే లా గ్రాడ్యుయేట్ మరొకసారి చదివి తన విజ్ఞానాన్ని రిఫ్రెష్ చేసుకోసాగాడు. అమ్మా, మనుషులు పొట్టలో అక్షరాలతో పుడతారా? అడిగాడు రంగపండు తల్లి దేవికని. చెప్పింది దేవిక. మరి పక్కింటి బామ్మగారు వాళ్ళ మనవణ్ణి పొట్ట పొడిచిన అక్షరం ముక్క రాదంటుందే. నీవు బాగా పెద్దవాడే, తెలుగు బాగా వచ్చాక అర్థమవుతాయి. నువ్వు అడిగే ప్రశ్నన్నింటికీ సమాధానాలు. కాలింగ్ బెల్ మోగడంతో రంగపండు పరిగెత్తుకు వెళ్ళి తలుపు తెరిచాడు. దేవిక ఆ వచ్చినతన్ని చూసి లేచి నిలబడి అడిగింది. ఎవరు కావాలి? నన్ను జైకర్ గారు పంపించారమ్మా. మిమ్మల్ని ఓసారి సాయంత్రం రమ్మన్నారు. అలాగే. దేవిక 5:30 కల్లా అడ్వకేట్ జైకర్ ఇంటికి బయలుదేరింది. రంగపండుని పక్క వాళ్ళింట్లో ఆడుకోమని. ఆయన ఉండేది దిల్సుఖ్ నగర్లో. అందరూ అడ్వకేట్ లాంటివాడు కాదు ఆయన. తాను తీసుకునే కేసులో న్యాయం ఉందనుకుంటేనే తీసుకుంటాడు. డబ్బు కోసం తీసుకోడు. న్యాయదేవత నిజంగా ఉంటుందని, ఆ దేవతకి అన్యాయం చేయకూడదని నమ్మే సిద్ధాంతం గల లాయర్. అందుకే ఆయన సంపాదించింది తక్కువ. చాలామందికి ఆయన సమర్థత మీద గురి ఉన్నా తమ కేసులో న్యాయం లేకపోతే తీసుకోవడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్లరు. దేవికను ఆప్యాయంగా పలకరించాడాయన. 60 దాకా ఉంటుంది ఆయన వయసు. అయినా దృఢంగా బలంగా ఉంటాడు. ముఖంలో గంభీరమైన వర్చస్సు చూపలను ఇట్టే ఆకర్షిస్తుంది. కూర్చోమ్మా, మీ అబ్బాయిని తీసుకురాలేదే అడిగాడు. క్రితంసార్లు అల్లరి చేస్తాడని తేలేదు. అదీగాక ఇది పెద్దవాళ్ల వ్యవహారం కదా, వాడికి తెలియకూడదని జైకర్ తన దగ్గర అప్రెంటిస్ లాయర్గా పనిచేసే లా గ్రాడ్యుయేట్తో చెప్పాడు. దేవిక విడాకుల కేసు. వాళ్ళ అబ్బాయి పెద్ద లాయర్ అయితే క్రాస్ ఎగ్జామినేషన్ చేయటంలో దిట్ట అవుతాడు. క్రితంసారి ఎవరో క్లయింట్ నాతో కేసు గురించి చెబుతూ నా ఉప్పు తిని నాకిలా చేశాడు నా తమ్ముడు అంటే వెంటనే ఆ కుర్రాడు, ఏమండి మీ తమ్ముడు అందరిలా అన్నం తినక ఉప్పెందుకు తింటాడు అని అడిగాడు. అంతా నవ్వుకున్నారు. మీ కేసు విచారణకి వచ్చేది ఎల్లుండే. 2వ వాయిదా అవుతుంది అది. దానికి మీ ఆయన రాకపోతే విడాకులు మంజూరు చేయమని కోరదామనుకుంటున్నాను. ఈలోగా మీరు మనసేమైనా మార్చుకున్నారేమో కనుక్కుందామని పిలిపించాను. లేదండి, ఆ మనిషితో విసిగిపోయాను. పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళి వచ్చే ఆయన అంటే నాకు అసహ్యం. డ్రింక్స్ కూడా అలవాటుందని పిటిషన్లో రాశాం కదూ అడిగాడు జైకర్. అవునండి, వారం 10 రోజులకోసారైనా తాగుతుంటారు. ఆయనకి సమన్స్ అందినా రాలేదు. మీ ఆలోచనలో మార్పు లేదుగా? లేదండి. ఎల్లుండి వాయిదాతో తేలిపోవచ్చు. ఆ జడ్జికి విడాకులు మంజూరు చేయడం అంటే మనసొప్పదు. మళ్ళీ వాయిదా వేస్తే వారం 10 రోజుల్లో వేస్తాడు. ఈసారి వాయిదా వేస్తే కేసు మనం గెలిచే ఏర్పాటొకటి చేద్దామనుకుంటున్నాను. అదేమిటో ఇప్పుడే చెప్తున్నా, సరేనా? సరేనన్నట్లు తల ఊపింది దేవిక. పౌల్ట్రీ ఫారం నుంచి ఇంటికొచ్చి భోజనం చేసి అలవాటు ప్రకారం 1 గంట సేపు నిద్రపోయాడు విశ్వనాథరావు. ఏకైక పుత్రుడు మనోహర్. నిద్రలేచాక భార్య నివేదిత అతనికి ఆ రోజు పోస్టులో వచ్చిన కవర్ ఒకటి అందించింది. కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూసి చింపి ఉత్తరం బయట తీశాడు. మార్గదర్శి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మేనేజర్ రాసిన ఆ ఉత్తరం చదివాక అతని మొహం కోపంతో జేవురించింది. ఎవరండి అడిగింది నివేదిత భర్త మొహంలోని మార్పును పసిగట్టి. నీవే చదువు. భర్త అందించిన ఉత్తరాన్ని చదివింది నివేదిక. ఆమె మొహం నిండా భయం, ఆశ్చర్యం. చిచ్చి, ఇంత తెగింపా? తన అసహ్యాన్ని వ్యక్తం చేశాడు మనోహర్. నివేదిత చిన్నగా నవ్వి చెప్పింది. ఉచితంగా వచ్చే డబ్బెవరికి చేదు? ఆ మాటకొస్తే అసలు డబ్బెవరికి చేదు? మనోహర్ కోపం తగ్గింది.
చిరునవ్వు రేఖ ఒకటి అతని మొహంలో తలుక్కుమంది. ఆ ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు. దేవిక విడాకుల కేసుని అడ్వకేట్ జైకర్ భావించినట్లుగానే 15 రోజుల తర్వాతకే వాయిదా వేశాడు జడ్జి హేమ్చంద్. ఈసారి వాయిదాలో తప్పకుండా ఆ కేసు డిస్పోజ్ చేస్తానని చెప్పాడు. జైకర్కి నమ్మకం కలగలేదు. తన క్లయింట్కి న్యాయం జరగడానికి తన పథకాన్ని అమలుపరచదలిచాడు. ఈసారి హేమచంద్ కాదు అనలేని పథకం అది. మనోహర్ అక్క చెల్లెళ్ళు ముగ్గురిళ్ళకి వెళ్ళి మర్నాడు ఖైరతాబాద్లోని హనుమాన్ దేవాలయంలో జరిగే బీదకన్య వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. తన తండ్రి మరణించిన సంవత్సరంలోగా ఓ బీదకన్యకి వివాహం జరిపిస్తే ఆ కన్యాదాన ఫలం కూడా తన తండ్రికి చెందుతుందనే నమ్మకంతో అది తలపెట్టానని కూడా చెప్పాడు. ఉదయం 10 వచ్చేయమని అందరినీ కోరాడు. స్వర్ణతో వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెడదామనుకుంటున్నాను అని చెప్పాడు. మమతతో నువ్వు బావగారు తప్పక రావాలి. అది నాన్నగారి కోసం చేసే ఆఖరి శుభకార్యం. మీరంతా వస్తేనే నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది అని వస్తానని ఇద్దరి దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. దేవిక గోవర్ధన్ తప్పక వస్తామని చెప్పారు. స్వర్ణ లక్ష్మీకాంత్ ఇద్దరూ ఇంట్లో ఉండే సమయం అదే కాబట్టి రాత్రి 10:30కి వచ్చాడు తిరుమలరావు. నిద్రపోతున్నారా? నవ్వాడు కుర్చీలో కూర్చుని. రేపు రారాదా మావయ్య? నిద్రపోతున్నాం చెప్పింది స్వర్ణ చిన్నగా ఆవలిస్తూ. విడాకులు వచ్చేసినట్లేగా డైరెక్ట్గా విషయానికి వస్తూ అడిగాడు ఆయన. పూర్తిగా చెప్పాడు లక్ష్మీకాంత్. అయితే ఏమన్న ధోరణిలో. ఆ డిపాజిట్ అమౌంట్ కోసం అప్లై చేసినట్లున్నారు. అక్కడ కూడా మీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? అడిగింది స్వర్ణ. ఇంకో వారం 10 రోజుల్లో ఎలాగో మీకు చెక్ వస్తుంది. ఈలోగా ఓ 5-6 వేలు అవసరం అయ్యాయి. ఎల్లుండిలోగా అర్జెంటుగా కావాలని అడగడానికి వచ్చాను. 5-6 వేలు కాదు, 5-6 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేం మేం చెప్పింది స్వర్ణ నిష్కర్షగా. తొందరపడి అంత మాటనేకమ్మా. నిజం చెప్పాను. మీరు మరెక్కడైనా ప్రయత్నించండి. అది కాదు, సిమెంటు బస్తాలు ఓపీడబ్ల్యూడి ఇంజనీర్ మార్కెట్ రేట్ కన్నా చవకగా ఇస్తానంటున్నాడు. ఎల్లుండి సాయంత్రంలోగా ఏ సంగతి చెప్పాలి. మీ మీదే ఆశ పెట్టుకున్నాను. సారీ మావయ్య. మీకు 7.5 లక్షల దాకా వస్తుంది కదా. అప్పుగానేగా నే అడిగేది. నథింగ్ డూయింగ్ చెప్పాడు లక్ష్మీకాంత్. నేను జడ్జితో నిజం చెప్పి ఉండాల్సింది నొచ్చుకున్నట్లుగా చెప్పాడు తిరుమలరావు. ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడైనా చెప్పవచ్చు. డిగ్రీ వచ్చేసింది. ఇంకా దాన్ని వెనక్కి తీసుకోవడం కల్లా చెప్పింది స్వర్ణ. నిజం చెప్తే వద్దులే. ఎల్లుండి సాయంత్రం రానా డబ్బుకి? వస్తే వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి నవ్వుతూ చెప్పాడు లక్ష్మీకాంత్. తిరుమలరావు దీర్ఘంగా నిట్టూచి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. మీకు కాంటెస్ట్ ఆఫ్ కోర్ట్ గురించి తెలియదు కదా, చెప్తాను. కోర్టును ధిక్కరించినా పరిహసించినా అది నేరం అవుతుంది. ఆ నేరానికి శిక్ష ఉంటుంది. ఉదాహరణకి 1954 సంగతి చెప్తాను. 54లో ఓ భార్య ఓ భర్త కలిసి జీవిస్తూ సరదా కోసం విడాకుల కోసం అప్లై చేశారు. విడాకులు గ్రాంట్ అయ్యాయి. నవ్వుకున్నారు. మళ్ళీ కలిసి జీవించసాగారు. ఈ సంగతి తెలిసి ఎవరో నాలాంటివాడు ఆ జడ్జికి రాశారు. కోర్టు టైంని అన్యాయంగా వాడుకున్నందుకు సంవత్సరం పాటు భార్యాభర్తలిద్దరూ విడిపోయి దూరంగా ఉన్నారని, పిటిషన్లో అబద్ధం పేర్కొన్నందుకు కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చెరో 1.5 జైలేశారు. మావయ్య అరిచింది స్వర్ణ కంగారుగా. అవునమ్మా, మీరు మీ నాన్నగారి విల్లులోని డబ్బు కోసం మాత్రమే విడాకులు తీసుకున్నారని కోర్టు తేలిగ్గా నమ్ముతుంది. ఆ డిపాజిట్ కోసం మీరు పడ్డ తాపత్రయం కూడా రుజువు అవుతుంది కోర్టులో. ఇది క్రిమినల్ కేసమ్మా, సివిల్ కాదు. పోలీసు అన్ని చోట్లకి వెళ్ళి సాక్ష్యాధారాలు సేకరించాకే అరెస్ట్ చేస్తారు. స్వర్ణ లక్ష్మీకాంత్లో ఆందోళనగా ఒకరి వంక మరొకరు చూసుకున్నారు. లక్ష్మీకాంత్ ఉద్యోగం ఊడుతుంది నేరం రుజువైతే. గవర్నమెంట్ ఉద్యోగం కదా మరి. నేను ఇదంతా చేస్తాననుకోకండి. ఇలా ఎవరైనా చేయవచ్చని కాషన్ ఇస్తున్నానంతే. నిద్ర వస్తున్నట్లుంది మీకు. వెళ్ళొస్తానమ్మా, హాయిగా నిద్రపోండి. ఎల్లుండి ఈ సమయానికి వస్తాను. వెళ్ళిపోయాడాయన. ఆయన వెళ్ళి 4-5 నిమిషాలు కానీ తేరుకోలేకపోయారు విడాకులు తీసుకున్న దంపతులు. కానీ ఆ ఇద్దరు దంపతులు. ఇరుక్కున్నాం చెప్పాడు లక్ష్మీకాంత్ నిస్పృహగా. మా మావయ్యని శకుని మామ అని ఊరికే అనలేదు మనోహర్. ఈజ్ నెంబర్ 1 బ్లాక్మెయిలర్. పళ్ళు పటపటా కొరికింది స్వర్ణ. ఉట్టి నెంబర్ 1 కాదు, నెంబర్ A1. ఇప్పుడేం చేద్దాం? నూకరాజుతో మాట్లాడే ఆలోచించాలి చెప్పాడు లక్ష్మీకాంత్. ఖైరతాబాద్లోని హనుమాన్ దేవాలయానికి స్వర్ణ, లక్ష్మీకాంత్, మమత, విద్యాసాగర్, దేవిక, గోవర్ధన్ ఉదయం 9:30 కల్లా చేరుకున్నారు. బ్రాహ్మలు, బాజాలు, పెళ్లి పందిరి, బంధువులు, పెళ్లి కాఫీ, పెళ్లి ఉప్మాలతో అక్కడంతా పెళ్లి సందడిగా ఉంది. మనోహర్ అక్క చెల్లెల్ని, బావల్ని మొత్తం 6గురిని గర్భగుడిలోకి తీసుకెళ్లి చెప్పాడు. మీకు విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు రేపు చెప్దాంలే అని వాయిదా వేస్తూ వస్తున్నాను. ఈ చదివితే మీకు సంగతి తెలుస్తుంది. 6గురికి 6 జిరాక్స్ కాపీలని అందించాడు మనోహర్. మనం చదివిన విల్లే. నాన్నగారు రాసిన ఆఖరి విల్లుని
ఇంతదాకా మనమంతా భావిస్తూ వచ్చాం. కానీ అది ఆఖరిది కాదు. దాని తర్వాత నాన్నగారు మరణించబోయే ముందు రోజు ఆ విల్లుకి సప్లిమెంట్గా మరో చిన్న విల్లు కూడా రాశారు. మొదట రాసిన విల్లులోని అంశాలన్నీ యథాతథంగా ఉంచి ఒక్క షెడ్యూల్ సి ఆస్తి విషయంలో ప్రధానమైన ఓ మార్పు చేశారు. ఆ తర్వాత విల్లో అంతా మనోహర్ చెప్పేది ఆసక్తిగా వింటున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ సప్లిమెంటరీ విల్లులోని పాయింట్ చాలా చిన్నది. షెడ్యూల్ సి ఆస్తి మీకందరికీ గుర్తుండే ఉంటుంది. మార్గదర్శి ఫైనాన్స్ కార్పొరేషన్లో నాన్నగారు డిపాజిట్ చేసిన 10 లక్షలు ప్లస్ దాని మీద వచ్చే వడ్డీ అది ఇప్పుడు 15 లక్షలైంది. ఎవరికైనా వైధవ్యం లేదా విడాకులు సంప్రాప్తిస్తే ఆ కూతురికి అది చెందాలని రాశారు ఇదివరలో. కానీ ఈ రెండో విల్లో ఆ క్లాజ్ని సవరించారు. సవరించడం అంటే స్వర్ణ మాటలు బుల్లెట్లా దూసుకువచ్చాయి. అంటే ముగ్గురు కూతుళ్లలో ఎవరు సక్రమంగా విడాకులు తీసుకోకుండా కాపురం చేస్తే వారికి ఆ డిపాజిట్ మొత్తం లభించాలని రాశారు. అకస్మాత్తుగా అక్కడ నిశ్శబ్దం వ్యాపించింది కొన్ని క్షణాలు. ఆ తర్వాత అంతా అకస్మాత్తుగా గుసగుసలు మొదలయ్యాయి. ఒకవేళ ముగ్గురు కూతుళ్ళు సుఖంగా సంసారం చేసుకుంటే జనవరి 1, 2000 సంవత్సరం నాడు, అంటే ఇంకా 15 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని ముగ్గురికి ఎవరైనా లేని పక్షంలో వాళ్ళ పిల్లలకి సమానంగా పంచాలని కూడా పేర్కొన్నారు. ఎగ్జైటెడ్గా మాట్లాడుకోసాగారు ఆరుగురు. మనోహర్ చిరునవ్వు నవ్వి పూర్తి చేశాడు. ఈ విల్లు నాన్నగారి కాగితాల్లో నాకు దొరికాక మీ దగ్గరికి వచ్చే తీరుబడి లేకపోయింది. ఇది రిజిస్టర్ అయింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎవరం ఏం చేయలేం. స్వర్ణ మమతల మొహంలో కత్తివాటికి నెత్తురు చుక్కరాలినంతగా పాలిపోయాయి. ఇంకో సంగతి, మార్గదర్శి ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ నాకు ఉత్తరం రాశారు. స్వర్ణ చేతికిచ్చాడు. ఆమె చదివి తన భర్తకిచ్చింది. లక్ష్మీకాంత్ చేతిలోంచి విద్యాసాగర్ అందుకుని చదివి మమతకిచ్చాడు దాన్ని. ఆయనకి నాన్నగారి ఆఖరి విల్లు కాపీని పంపించాను. అలా పంపడం తప్పనిసరి కాబట్టి. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. వెంటనే గుసగుసలు మొదలయ్యాయి. మంచికో చెడుకో జరిగిపోయిందేదో జరిగిపోయింది. ముహూర్తం కూడా సమీపిస్తుంది. మీ ఇద్దరు పీటల మీద కూర్చుంటే కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసిన ఫలం కూడా నాన్నగారికే దక్కుతుంది. ఏమంటారు? ఇదంతా మీకోసమే ఏర్పాటు చేశాను. ఏ బేదకన్య పెళ్ళి ఇక్కడ జరగడం లేదు. మధుపర్కాలు సిద్ధంగా ఉన్నాయి. స్వర్ణ మమతల మొహాల్లో సిగ్గు తొంగి చూసింది. తలలు వంచేసుకున్నారు వెంటనే. ఈ గర్భగుడిలో దేవుడి సమక్షంలో మంచి నిర్ణయం తీసుకోండి. నూతి దగ్గర స్నానాలు చేసిరండి. ముహూర్తం దగ్గర పడుతుంది చెప్పాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.